హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో డ్రై ఫ్రూట్ పౌడర్ అండి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఈ కప్ అనేది మెజర్మెంట్గా తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఒక కప్పు, బాదం పప్పు ఒక కప్పు, పిస్తా ఒక కప్పు, వాల్నట్స్ ఒక కప్పు, పంప్కిన్ సీడ్స్ ఒక కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు, వాటర్మిలన్ సీడ్స్ ఒక కప్పు. ఇది పట్కీ అండి, పట్కీ బెల్లం అంటారు. ఆ పక్కన బ్లాక్గా కనిపించేది తాటి బెల్లం. ఏదైనా వేసుకోవచ్చు, నేను రెండు కలిపి వేసుకుంటాను. ఇప్పుడు చూపించినవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ కూడా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ పౌడర్ని ఒక డబ్బాలో తీసుకున్నట్టయితే 1 మంత్ వరకు ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా కలపాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. 1 గ్లాస్ మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఈ పౌడర్ని వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి బబుల్స్ వచ్చేటట్టు మరిగించాలి. మరిగించి గ్లాస్లో సర్వ్ చేసుకున్నట్టయితే ప్రోటీన్ మిల్క్ రెడీ అవుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి రోజుకు ఒక గ్లాస్ ఇస్తే మాత్రం హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.